నిన్నటి నుంచి దాదాపు కర్ణాటకలో కురిసిన వర్షానికి భారీ ఎత్తున వరద నీరు చేరుతుంది. అయితే 318 అడుగుల మేర 318.5 అడుగుల మేర దీనికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ మించిపోవడంతో ఈ రోజు మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. అంటే 2 గేట్లు తీశారు. ఎంతో చూడముచ్చటగా కనపడుతుంది. అంటే వాటర్ ఫ్లో మనం చూడొచ్చు క్లియర్ గా. నిన్నటి నుంచి ఈ మధ్యరాత్రి వదులుదాం అనుకున్నారు దాదాపు. అయితే ఉదయం 7 గంటల సమయంలో 10,000 క్యూసెట్ల వాటర్ ని వదలడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ అంటే సందర్శకులు కూడా బాగా తాకిడి ఎక్కువైనట్టు కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే పోలీసు బందోబస్తు అవన్నీ పెట్టి ఇక్కడ అన్ని చెక్ చేపిస్తున్నారు. అంటే ఈ జూరాల ప్రాజెక్ట్ కింద ఎవరు రాకుండా చెక్ చేస్తా ఉన్నారు. అట్లాగే నిన్న రాత్రి నుంచి మనం కూడా అంటే సాక్షి నుంచి దాదాపు ఈ ఏదైతే ఈ వాటర్ వదిలిన సమయంలో ఉన్న ప్రాంతాలు 35 గ్రామాలు అంటే కొంత వరద ప్రాంతాలు ఉంటాయి. అంటే పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు లేకపోతే మత్స్యకారులు ఉంటారు. కాబట్టి వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని మనం కూడా సాక్షి నుంచి చెప్పడం జరిగింది. క్రాంతి, నిన్న రాత్రి 12 గంటల సమయంలో దాదాపు 28,000 క్యూసెట్ల నీరు చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు 10,000 క్యూసెట్లు మాత్రం అంటే శ్రీశైలం ప్రాజెక్టులకు వదులుతున్నారు. ఇంకా కర్ణాటకలో ఏదైతే వర్షాలు కంటిన్యూ అయితే దాదాపు ఈ ప్రాజెక్టుకి 64 గేట్లు ఉంటాయి. ఇప్పుడే ప్రస్తుతం 2 గేట్లు తెరవడం జరిగింది. అయితే దీంట్లో ఇంకో 10 గేట్లు మేర తెరిచే అవకాశం ఉందని ఇక్కడ ఇంజనీర్లు చెబుతున్నారు. క్రాంతి, అయితే ఈ ప్రాజెక్టుకు ఒక సిచ్యువేషన్ ఏంటంటే లాస్ట్ వరదలు వచ్చినప్పుడు అంటే 7 లక్షల క్యూసెట్లు వస్తే గానీ మహబూబ్ నగర్ కి ఎటువంటి అంటే ఆపద ఉండదని అధికారులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం 28,000 క్యూసెట్లు అంటే 318 అడుగులు ఉండడంతో పెద్ద ప్రాబ్లం లేదు. అంటే 2 లక్షల వరకు వచ్చి మనం శ్రీశైలం ప్రాజెక్టులకి 2 లక్షల క్యూసెట్లు వాటర్ వదిలినా కూడా ఏం కాదు. అంతవరకు సేఫ్. దాదాపు 2 నుంచి దాటినప్పుడు దానికి తగినట్టు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే ప్రస్తుతానికైతే పొలాల్లో పనిచేయడం కానీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారు కానీ వాళ్ళందరినీ వేరే స్థలాలకు తరలించడం జరుగుతుంది అని అధికారులు చెప్తున్నారు. క్రాంతి, ప్రస్తుతం ఈ గేట్ల దగ్గర అంటే ఈ గేట్ల వద్దకి సందర్శకులను అలౌ చేయట్లేదు. ప్రాజెక్ట్ పైకి మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఉండడం వల్ల అంటే ఏదైతే గేట్లు తెరిచినప్పుడు అంటే దండిగా వాటర్ ఈ రాళ్లపైన పడడం వల్ల పాచి ఉంటుంది, జారి పడతారనే కారణంతో భద్రతా సిబ్బందిని ఇక్కడ పెట్టేసి సందర్శకులను రానివ్వకుండా చేస్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికే ఒక 2,000 మంది సందర్శకులు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. క్రాంతి.